ओम अस्य श्रीरुद्रस्य प्रश्नस्य अघोर ऋषिः अनुष्टं छन्दः संकर्षणमूर्तिस्वरूपो ये सामादित्य परमपुरुषः स एषा रुद्रो देवता अग्निक्रतुचरमेष्टिकयागं शतरुद्रीये जपे अभिषेके विनियोगः। శ్రీమాత్రే నమః। ఈరోజు వేదాల్లో అతి ముఖ్యమైన అతి శక్తివంతమైన రుద్రాధ్యాయంలోకి మనం అడుగు పెడుతున్నాము। అతి శక్తివంతమైన ఈ మంత్రాన్ని మరొకసారి ఉచ్చరించి దాని అర్థాన్ని తెలుగులో తెలుసుకుందాము। ఓం అస్య శ్రీరుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషిః అనుష్టం ఛందః సంకర్షణమూర్తిస్వరూపో ఏ సామాదిత్య పరమపురుషः स एषा रुद्रो देवता अग्निक्रतुचरमेष्टिकयागं शतरुद्रीये जपे अभिषेके विनियोगः। ఓం ఓం అంటే అర్థం తెలుసుకుందాం। ఓం అంటే ఈ ఓం అనే పదాన్ని అక్షరాన్ని ఉచ్చరించడం ద్వారా ఈ యూనివర్స్లో ఈ సృష్టిలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్ కలుగుతుంది। అస్య శ్రీరుద్రస్య ప్రశ్నస్య శివుని యొక్క ఉనికిని గురించి ఈ మంత్రంలో మనం విచారణ చేద్దాము। అఘోర ఋషిః ఒక భయంకర రూపంతో గల మహర్షి రుద్రుడు లేదా శివుడు। అనుష్టం ఛందః అనుష్టం ఛందః ఖచ్చితత్వం కలిగిన వాడు శివుడు లేదా రుద్రుడు। సంకర్షణమూర్తిస్వరూపో ఏ సామాదిత్య పరమపురుషः సూర్యుని వలె ప్రకాశము కలిగి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండుటచే ఈ సమస్త విశ్వము ఈ సమస్త సృష్టి తనలో ఇమిడి ఉన్న ఒక పరమ పురుషుడు రుద్రుడు లేదా శివుడు। తర్వాత మనం పరమ పురుషుని గురించి వేరే అధ్యాయంలో పురుష సూక్తంలో మనం వివరంగా తెలుసుకుందాం। स एषा रुद्रो देवता अग्निक्रतुचरमेष्टिकयागं शतरुद्रीये जपे अभिषेके विनियोगः। ఈ రుద్రాధ్యాయంలోని పరమ పవిత్రమైన శక్తివంతమైన మంత్రములను దేవతారాధన సమయంలో అగ్ని క్రతువుల్లో యజ్ఞ యాగాదుల యందు జపములు చేయనప్పుడు 100 సార్లు అభిషేకముల యందును పవిత్ర స్నానముల యందును 100 సార్లు జపించడం ద్వారా తగిన ఫలమును పొందవచ్చును। వేదాల్లో రుద్రాధ్యాయం చాలా శక్తివంతమైనది। వేదాన్ని స్వరంతో ఉచ్చరించాలి। రాగము తాళము శృతి మంత్రోచ్చారణకు చాలా ముఖ్యము। స్వరం లేకుండా మంత్రాన్ని ఉచ్చరించరాదు। మంత్రానికి స్వరం చాలా ముఖ్యమైనది। సాధారణంగా వేదంలోని అన్ని మంత్రాలు రేవతి రాగం లేదా చక్రవాక రాగంలో ఉంటాయి। మంత్రం యొక్క ఫలితం దక్కాలంటే స్వరంతో ఉచ్చరించాలి, మంత్రాన్ని స్వరంతో ఉచ్చరించాలి। అన్ని శ్లోకాలు ఒకే వీడియోలో చెబితే వినడానికి విసుగనిపిస్తుంది కాబట్టి వేదాన్ని విభజించి అందరికీ అర్థమయ్యేలాగా చిన్న చిన్న భాగాలుగా చెప్పి వీటిని నేర్పడం జరుగుతుంది। వచ్చే వీడియోలో ఈ మంత్రం కొనసాగింపు జరుగుతుంది। ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై। ఓం శాంతిః శాంతిః శాంతిః।